హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది. సో యాక్చువల్గా మార్నింగ్ వ్లాగ్ అయితే ఏం పెట్టలేదు కదా, కొంచెం హెల్త్ బాగోక ఇప్పుడు కొంచెం పర్లేదు. సో ఇదైతే నేను ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ అయితే ఆఫ్టర్నూన్ పడుకుని లేవగానే నేను కిచెన్లోకి వచ్చాను. ఇది మా అబ్బాయికి స్కూల్లో ఇచ్చారంట స్ట్రాబెరీ. సో వాడికి రెడ్ డే అండి స్కూల్లో. సో రెడ్ డ్రెస్, రెడ్ ఫ్రూట్, సో అంతా రెడ్ చేసి పంపమన్నారు వాడికి. సో అది స్ట్రాబెరీ కూడా స్కూల్లోనే చేసి ఇచ్చారు. సో ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకుందాము అనేసి పాలు అవన్నీ బయట పెట్టుకుంటున్నానండి. నేను యాక్చువల్గా మీగడ కలెక్ట్ చేస్తున్నాను, పాల మీద మీగడనే నేను కలెక్ట్ చేస్తున్నాను. సో నేను పెట్టుకునేది ఒకటి ఫుల్ ఫ్యాట్ పెట్టుకుంటున్నానని చెప్పాను కదా, కంట్రీ డిలైట్. సో అది చాలా ఫ్యాట్ ఉంటుంది అందులో. సో నేను ఆ ప్యాకెట్ కలెక్ట్ చేస్తాను, ఆ ప్యాకెట్కి వచ్చిన ఫ్యాట్ని. సో నేనైతే ఇంకోటి 10 to 15 డేస్ కూడా అవ్వలేదండి, 10 డేస్ అలా అయినట్టుంది. నాకు ఇంకోటి బాక్స్ వచ్చింది 10 డేస్కి. సో ఫ్యాట్ అయితే బాగానే వస్తుంది. సో తర్వాత దీన్ని నేను యాక్చువల్గా బఫెల్లో మిల్క్ అది తీసుకుంటుంది. మా అబ్బాయి బఫెల్లో ఘీ అయితేనే తింటాడు. సో ఆవు నెయ్యి అయితే అసలు తిండు, కొంచెం అది కమ్మగా స్మెల్ వస్తుంది అనేసి వాడైతే తిండు. సో వాడి కోసమే నేను అది కలెక్ట్ చేసుకునేది. సో హస్బెండ్కి నేను ఈవినింగ్ స్నాక్స్ పెడుతున్నానండి, మిడ్ ఆఫ్టర్నూన్. ఇది వచ్చేసి గోవా. సో గోవా కూడా వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఫ్రూట్ అండి. సో నేను మా అబ్బాయికి గోవా పెడతాను, వాడి మధ్యలో అంతా తినేసి పక్కన పడేస్తాడు. మా హస్బెండ్కి అయితే నేను గోవా పెట్టేసి వచ్చానండి. ఇక్కడ నేను స్టవ్ సర్దుకుంటున్నాను. మా పనమ్మాయి అయితే నీట్గా కడిగేసి స్టవ్ అది నీట్గా తుడిచేసి వెళ్ళిపోతుంది. చాలా బాగా చేస్తుంది మా పనమ్మాయి. సో స్టవ్ అది నీట్గా పెట్టుకునేసి ఇవి టీ పెట్టుకుందాం అనేసి అండి. చాలా హెడ్ఏక్గా కూడా ఉంటుంది ఈ మధ్యన. సో ఎందుకంటే ఫ్రైడే అంతా నాకు యాక్చువల్గా హెల్త్ బాగాలేదు కాబట్టి చాలా హెడ్ఏక్ కూడా ఉంది. సో నేను ఇక్కడ టీ పెట్టేసుకున్నాను. ఈలోగా మా హస్బెండ్కి నేనైతే గ్రీన్ టీ రెడీ చేస్తున్నానండి, తను టీ తాగననేసారు. సో ఇవైతే నేను లిప్టన్ గ్రీన్ టీస్ పౌచెస్ వాడుతున్నాను. చూడండి, ఒక ప్యాకెట్ ఇలా ఒక పౌచ్ ఇలా ఉంటుంది. సో దీని ట్యాగ్ వచ్చేసి చాలా పొడవుగా ఉంటుంది, అందుకు నేను కొద్దిగా ట్యాగ్ని లోపలికి పెట్టేసుకుంటున్నాను. సో ఇలా కప్లో పెట్టుకుని నేను హాట్ వాటర్ పోసేసుకుంటానండి. సో గ్రీన్ టీ కూడా చాలా హెల్దీ అండి, చాలా మంచిది. బట్ నాకు ఆ స్మెల్ ఎందుకు పడదు. సో అందుకే నేను ఎప్పుడో కానీ తాగను, నాకు ఆ స్మెల్ అంతగా నచ్చదు గ్రీన్ టీది. సో అందుకే అది మా హస్బెండ్కి అనేసి నేను గ్రీన్ టీ రెడీ చేసి ఇచ్చేసాను తనకి. సో ఇక్కడ నీకు టీ కూడా మరుగుతుందండి. సో టీ యాక్చువల్గా నాకు ఈ మధ్యన ఇంకా బాగా అలవాటు అయ్యింది. సో ఇంకా నా టీ అయిపోయిందండి. కొద్దిసేపు టీ తాగి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. డిన్నర్ మా హస్బెండ్ అయితే నేను ఏం తిన్ను, నాకు ఏమొద్దు అంటున్నారు ఈరోజు. సో నాకైతే హెల్త్ బాగాలేదు, నేను ఖచ్చితంగా తినాల్సిందే ఈరోజు ఏదన్నా. సో చూస్తాను టీ తాగాక ఏం చెయ్యాలో. నేను టీ తాగేసానండి. ఈలోగా మా నైబర్ ఒక అమ్మాయి వచ్చింది, తన ఫ్రెండ్ అనమాట, తెలుగు అమ్మాయే. సో చాలా బాగా మాట్లాడుతుంది. సో కూర్చున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడుకున్నాము. సో కింద బాక్స్ కనబడుతుంది అని అనుకోకండి, అది మా అబ్బాయి 2 days నుంచి దాంతో ఆడుతున్నాడు, అది తీస్తుంటే ఊరుకోవట్లేదు. సో తను వెళ్ళిపోయాక నేను యాక్చువల్గా ఆఫ్టర్నూన్ నేను కుకింగ్ ఏం చేయలేదన్నాను కదా. సో మా హస్బెండ్ బిర్యానీ ఇంకా ఫ్రైడ్ రైస్ తెచ్చారు. సో ఫ్రైడ్ రైస్ ఉంది, మా అబ్బాయికి వేడి చేసి నేను అదే పెట్టేస్తున్నాను. సో వాడికి ఫ్రైడ్ రైస్ ఇష్టము, కానీ స్పైసీ ఎక్కువ ఉండదు కదా. సో అందుకే ఫ్రైడ్ రైస్ పెడతాము. వాడు లైట్గా స్పైసీ కూడా తింటాడండి. పచ్చడి కూడా ఈ మధ్యన తినడం స్టార్ట్ చేశాడు. నేనే ఆన్ చేస్తా అన్నాడు అవెన్. సో తనే ఆన్ చేసుకున్నాడు. నాకు భయం, తన మీదకి వెళ్ళి నించుంటాడు. సో కొంచెం వెనక్కి లాగుతాను నేను. సో ఇక్కడ ఈలోగా నేనైతే పెరుగు తీసి బయట పెట్టుకుంటున్నాను. మా అబ్బాయికి ఏం పెట్టినా అందులో పెరుగు వేసి పెడితే కనీసం ఒక 4 ముద్దలన్నా తింటాడు. సో అందుకే నేను పెరుగు కంపల్సరీ తోడేస్తాను, మీరు ప్రతి వీడియోలో చూడొచ్చు. సో వాడైతే పెరుగు లేకుండా ఉండలేడు వాడు. సో పెరుగు ఖచ్చితంగా తింటాడు. సో ఇక్కడ అయిపోయిందండి. సో తీసుకుని నేను ప్లేట్లో వేసుకుని అడిగి పెడతాను.
ఫ్రైడ్ రైస్ అండ్ దీన్ని చికెన్ రైస్ అంటాడు అనమాట. వాడికి చాలా ఇష్టము. వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా, సో బేసిక్గా పిల్లలు ఎవరు వెజిటేబుల్స్ తినరు, కానీ మా అబ్బాయి అన్ని వెజిటేబుల్ తింటాడు. వాడికి వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టము. సో నేను వాడికి ఇక్కడ డిన్నర్ పెట్టేసుకుంటున్నాను. వాడి డిన్నర్ అయిపోయాక నేను వచ్చి మిగతా పనులు చేసుకుంటాను అనేసి. సో వాడైతే ఇంట్లో లేడండి, చూశాను. సో వాడు బయట ఆడుకుంటున్నట్టున్నాడు. సో ప్లేట్లో నేను కొద్దిగా పెరిగి వేసుకుని బయటికి వెళ్ళాను. వాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుందామంటే బయట ఆడుతున్నాడు. సో చాలాసేపు పరిగెట్టించాడు నన్ను అటు ఇటు తినను అనేసి. తర్వాత ఎలా అయితే కొద్దిగా హాఫ్ తిన్నాడు, హాఫ్ అయితే పడేయాల్సి వచ్చింది, ఎందుకంటే అందులో పెరిగి కలిపేశాను కదా, నేనైతే తినను. సో నెక్స్ట్ నాకు కొద్దిగా బిర్యానీ ఉన్నదని బిర్యానీ కూడా తెచ్చారన్నాను కదా, సో ఆ బిర్యానీ ఇదిగోండి కొద్దిగా ఉంది, ఏదో తిందాం కుక్ చేసుకుందామంటే ఈ బిర్యానీ కనిపించింది. సో ఇది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇదైతే నేను తినేసాను. సో మా హస్బెండ్ అయితే ఏమీ తిన్నా, నాకు ఏం పెట్టకు, నేను ఈ రోజు నుంచి నైట్ ఏమీ తిన్నన్నారు, బట్ నా అర్ధరాత్రి అయ్యేసరికి నాకు ఆకలేస్తుంది అన్నారు. కానీ ఆ టైంకి నేనేం కుక్ చేయలేను, నా హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి అతను కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. బట్ ఇదే లాస్ట్ డే నేను తినకుండా ఉండడం అనేసి చెప్పేశారు అతను. సో నేను తినడం అయిపోయిందండి. సో కొంచెం బాగుంది హెల్త్ అనేసి నేను ఫాస్ట్గా వచ్చాను. హ్యాండ్ వాష్ చేసుకుని నేను ఉన్న మిగతా గిన్నెలన్నీ సర్దేసుకున్నాను. సో గిన్నెలన్నీ కడిగేసి మా పనమ్మ అలా పెట్టేసి వెళ్ళిపోతుంది. సో నేను అవన్నీ సర్దుకున్నాను. సో డస్ట్బిన్ తీసుకున్నాను ఇక్కడ, దానికి కవర్ వేసేద్దాం అనేసి. సో డస్ట్బిన్కి ఇక్కడ కవర్ వేసుకుంటున్నానండి. సో డైలీ రొటీన్ ఇవే ఉంటాయి నాయి. సో ఒక హౌస్ వైఫ్కి ఇంకేం ఉంటాయండి, డైలీ రొటీన్ ఇవే కదా ఉంటాయి. సో పనులన్నీ నేను స్లోగా ఈజీగా హ్యాపీగా చేసుకుంటాను. నాకు భలే ఇష్టం నాకు ఇంట్లో పనులు చేసుకోవడము. సో మా హస్బెండ్కి కుక్ చేసి పెట్టడము, సో మా అబ్బాయిని రెడీ చేసి స్కూల్కి పంపి వాడికి తినిపించడం తప్ప నాకు మిగతా పనులన్నీ చాలా ఇష్టము, చేసుకుంటాను. వాడు గంట తింటాడండి, ఒక చిన్న 2-4 ముద్దలు కూడా గంట తింటాడు. సో అందుకే నాకు అది భలే హెడ్ఏక్ అది వాడికి తినిపించాలంటే. సో ఇక్కడ గిన్నెలన్నీ సర్దేసుకున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ ఒక సైడ్ అయితే నీట్గా నేను చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ ఉన్నదండి. సో ఈ ఎల్లో మచ్చలు, ఈ మచ్చలు ఏవి నీ డస్ట్ కాదండి, అవన్నీ డిఫరెంట్ కాక్రోచ్ని చంపాల్సిన మెడిసిన్స్ అవి. నేను అక్కడ అలా చుక్కల కింద పెట్టుకున్నాను. సో ఆ కాక్రోచ్లు చావడం ఏమో కానీ నాకు అలా మచ్చల కింద అయితే ఉండిపోయినాయండి అవి. సో మా హస్బెండ్ అయితే తిడుతూనే ఉంటారు, క్లీన్ చేయి అని. మళ్ళీ కాక్రోచ్ వస్తుందేమో, అక్కడ చేస్తుందేమో అని చూస్తూ ఉంటాను నేను. సో ఎలా అయితే నా వర్క్ అంతా అయిపోయిందండి. సో నేను ఈవినింగ్ రొటీన్ యాజ్ యూజువల్ నేను ఇక్కడ మెంతులు నానబెట్టుకుంటున్నాను, చియా సీడ్స్ నానబెట్టుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇవి తీసుకోవడం కూడా చాలా మంచిది. మెంతులు ఇవన్నీ తీసుకుంటే కొంచెం వెయిట్ లాస్ అవుతాము, అంతా బాగుంటుంది అనేసి అంటారు. సో నేనైతే తాగను, కానీ మా హస్బెండ్ అయితే తాగుతారు. నానబెట్టేసుకున్నానండి, ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. సో నేను మిల్క్ కూడా ఇక్కడ బాయిల్ చేసుకుంటున్నాను. మా అబ్బాయి కోసం మాత్రమే కొద్దిగా బాయిల్ చేసుకుని వాడికైతే మిల్క్ పోతాను. మిల్క్ పోసేసి సో మిగిలిన పాలు అయితే తోడేద్దాము పెరుగుకి అనేసి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, పెరుగు అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. సో ఒకటైతే ఫ్యాట్ పాలు, ఇంకొకటి అయితే ఫ్యాట్ లెస్. సో మిల్క్ అంతా బాయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ మా వారు నన్ను మజ్జిగ అడిగారు. సో నేను ఇక్కడ మజ్జిగ చేసుకుంటున్నాను, తెలుసు కదా నేను మిక్సర్లో చేసుకుంటాను. ఈ మిక్సీ కొని నాకు 3 years అవుతుందండి. దీనివి జార్స్ అన్నీ పోయినాయి, నాకు ఒక్క జార్ మిగిలిందనమాట. ఇదే అన్ని ఏం చేసినా, చట్నీ చేసినా, మజ్జిగ చేసినా, ఏం చేసినా ఇందులోనే చేసుకుంటాను నేను. సో కొత్తది తీసుకుందాం అనుకున్నాం, కానీ ప్రెజెంట్ అలా బతికిస్తున్నాము, తీసుకోలేదు. సో మా వారికి ఇక్కడ నాకు కూడా ఇద్దరికి అయితే నేను మజ్జిగ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మజ్జిగ చేసేసుకున్నానండి. సో ఇది మిక్సీ నేను పైన పెట్టేసుకుంటున్నాను. సో ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకుని పల్చగా చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి ఒక గ్లాస్ తీసేసి నేనైతే సాల్ట్ వేసుకుంటానండి. నాకైతే కొంచెం లో బీపీ ఉంది, నేను ఖచ్చితంగా సాల్ట్ వేసుకుని తీరాల్సిందే. అందులోని మజ్జిగలో సాల్ట్ వేసుకుని తాగితే లో బీపీ బ్యాలెన్స్ అవుతుంది అంటారు. సో నేను సాల్ట్ లేకుండా అయితే పెరుగు కూడా తినండి నేను. సో
సో ఇక్కడైతే నా మజ్జిగ పని కూడా అయిపోయిందండి. ప్లాట్ఫామ్ ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ డర్టీ అయిపోయింది. సో ఈ 4 గిన్నెలు నేనైతే కడిగేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలనుకుంటాం, కానీ పని మనిషి మీద భరోసా పెట్టుకుని నేనైతే అది వస్తుంది కదా అంటూ బద్దగిచ్చేసుకుని కొన్ని గిన్నెలు అయితే నేను కడుక్కొని, చాలా గిన్నెలు. మా పని మనిషి కూడా చాలా మంచిదండి, ఎన్ని గిన్నెలు ఉన్నా కడుగుతూనే ఉంటుంది, ఏమనదు, ఎన్నున్నా పర్లేదు అంటది ఆవిడ. సో ఇక్కడ మళ్ళీ ప్లాట్ఫామ్ వచ్చేసి నేను నీట్గా తుడిచేసుకుంటున్నాను. సో ఎంత నీట్గా ఉంటే అంత బెస్ట్ మనకి, ఎందుకంటే కాక్రోచెస్ అవి రాకుండా ఉంటుంది. సో ఇక్కడ మిల్క్ కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో మా అబ్బాయికి ఒక గ్లాస్ తీసేస్తాను నేను. సో మిగిలిన పాలైతే నేను ఒక గిన్నెలో తీసేసుకుంటున్నానండి, పెరుగు తోడు వేసుకోవడానికి. ఫ్రైడే అయితే నాకు చాలా డల్గా వెళ్ళిందండి. సో హెల్త్ బాగోకపోవడం వల్ల సో చాలా వరకు బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉండిపోయాను. సో ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. సో చూడండి, ఒక స్పూన్ నేను పెరుగు అయితే వేసుకుంటున్నాను. అంత అవసరం లేదంటారు, బట్ నేనైతే అంత వేసుకుంటాను, ఎందుకంటే ఈ ప్యాకెట్ మిల్క్ మీద నాకైతే భరోసా లేదండి, ఎప్పుడు సరిగ్గా తోడుకోదు మనం కొద్దిగా వేస్తే. సో నేను అది కొంచెం ఎక్కువ వేసుకుంటాను. సో పెరుగు అయితే నేను తోడేస్తాను. ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేసుకుని గిన్నెలన్నీ తీసేసుకుంటాను, అక్కడ నుండి టబ్లో పెట్టేసుకుంటాను. సో బాస్కెట్ కూడా బయట పెట్టుకుంటున్నాను మిల్క్ కోసం. సో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను రాజ్మా నానబెట్టుకుందాం అనుకున్నాను ఈరోజు సాటర్డే లంచ్ కోసము. సో నేను దానికోసం ఒక గిన్నె తీసుకున్నాను, ఇందులో వాటర్ నింపుకుంటున్నానండి. రాజ్మా ఫుల్గా మునిగినాగా నేను వాటర్ నింపుకుంటున్నాను. వాటర్ అయితే పట్టేసుకున్నానండి. నేను ఇప్పుడు రాజ్మా వేసుకుంటాను ఇందులో. మేము రాజ్మా తింటాం రెగ్యులర్గా. సో యాక్చువల్గా నేను రాజ్మా చూసాను, ఇది యాక్చువల్గా నేను కొనిపెట్టి 1 month 2 months అవుతుందండి. సో నేను మా హోమ్ టౌన్కి వెళ్ళొచ్చాను, సో అందుకు యూస్ చేయలేదు. సో అదైతే బాగా పురుగులు అయ్యి పెట్టేసి పాడైపోయింది. సో అందుకు మళ్ళీ నేను ఈ బ్లాక్ చనా తీసుకున్నానండి, ఇదైతే నానబెట్టుకుంటున్నాను. ఇదంతా నైట్ అంతా సోక్ అవుతే మార్నింగ్ మనం దీన్ని బాయిల్ చేసుకోవచ్చు, విజిల్స్ వేయించుకుని కుక్కర్లో. సో అందుకే నేను నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది కూడాని. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్ యూ అండి, అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.